హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ కొంచెం లేట్‌గా పెడుతున్నాను. ఎందుకంటే వినాయక చవితి అవన్నీ కూడా వచ్చాయి కదా! ప్రిపరేషన్స్ అవన్నీ ముందే పెట్టేశాను. సో, అందరికీ రాఖీ శుభాకాంక్షలు. ఈరోజు ముందర రోజు మనకి వరలక్ష్మి వ్రతం కూడా ఉండింది కదా! మేము పునః పూజ అని కూడా చేస్తాము. సో, దానికి నైవేద్యానికి అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాము. ఇంకా మామూలు దేవుడి దీపం అయితే పెట్టేసుకుంటున్నాననమాట మార్నింగ్‌గా లేసి. సో, ఫస్ట్ పునః పూజ అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి మనకి రాఖీ సెలబ్రేషన్స్ అయితే చేసుకుందామని చెప్పి అనుకున్నాము. సో, పునః పూజకి ఏంటంటే సేమ్ వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తామో అలానే చేస్తాము. బట్ ఏంటంటే కథ చదవడం కానీ అవన్నీ కూడా అవసరం ఉండదు. సో, మామూలు పూజ ఎలా చేసుకున్నామో అవన్నీ కూడా సేమ్ ప్రాసెస్‌లో చేసుకోవాలి. సో, ఇట్లా అయితే నేను, అమ్మ కూర్చొని నేను పూజ చేసుకుంటున్నాను. అమ్మ చదివి చెప్తోంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా. సో, లాస్ట్ వీడియో కానీ ఎవరైనా చూడకపోతే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చూసేయండి. వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అండ్ వరలక్ష్మి వ్రతం 2 కూడా ఉంటుంది. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే కమెంట్ కూడా చేయండి. నేనైతే పాజిటివ్గా తీసుకుంటాను. సో, నైవేద్యానికి వడలైతే వేసేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ప్రీవియస్ డే ఆలు బోండా చేసుకున్నాము. అలానే రాఖీ రోజు వడ పాయసం అయితే చేసుకుంటాం కదా! సో, శ్రావణాల పౌర్ణమి అని చేసుకుంటాము. ఏంటంటే జంజం మార్చుకుంటారనమాట. సో, మా హస్బెండ్, మా మామయ్య ఇద్దరు వెళ్ళి పురోహితులు ఉంటారు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే జంజం మార్చుకొని అయితే వచ్చేసారు. సో, వచ్చాక మేమైతే టిఫిన్ తినేస్తున్నాం. నేను పూజ చేసుకొని సో, ఇంకా టిఫిన్ వడ సాంబార్ అయితే తినేస్తున్నాం. సో, నేను ఈసారి అయితే మా తమ్ముడికి సిల్వర్ రాఖీ అయితే కొనిచ్చానండి. కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా! సో, అందుకని ఇది జిఆర్టీలోనే తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది. మా హస్బెండ్ సెలెక్షన్ అనమాట. సో, ఇంకా నేను బెంగుళూరులో లేను కాబట్టి ఇంకా నేనైతే కొరియర్ చేశాను తనకి. ఇంకా వాళ్ళ అత్తయ్యనే కట్టుతున్నారు. అండ్ నెల్లూరుకి వెళ్ళాము. ఒక చిన్న ఫంక్షన్ ఉండింది. సో, అక్కడ రాఖీ సెలబ్రేషన్స్ కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో క్లిప్ తీసి యాడ్ చేస్తున్నాను. చాలా ఫన్ ఉండిందనమాట. అందరూ కజిన్స్ గెట్ టుగెదర్ అండ్ ఫ్యామిలీస్ అందరం కలిసాము ఒక ఫంక్షన్కి. సో, ఆ వీడియోస్ కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను. సో దట్ యూ కెన్ ఎంజాయ్ ద వీడియోస్. ఇప్పుడు వచ్చేసరికి మా బావగారికి, మా హస్బెండ్కి అండ్ మా మరిదికి ముగ్గురికి, మా ఆడబడుచులందరూ కూడా రాఖీ కట్టడానికి ప్రిపరేషన్స్ అనమాట. ఇది మేము ఎలా చేస్తామంటే ఒక పళ్ళెం తీసుకొని దీపం వెలిగించుకొని తర్వాత బొట్టు పెట్టి వాళ్ళకి హారతి ఇచ్చి స్వీట్ పెట్టి తర్వాత అయితే రాఖీ కట్టేస్తామన్నమాట. సో, ఇదనమాట కంప్లీట్గా ప్రాసెస్ అయితే. సో, ఇలా అంతా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఇలా అయితే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో, రాఖీ కట్టాక మనం మర్చిపోం కదా లేడీస్. సో, గిఫ్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము. సో, అలానే అన్నలు తమ్ముళ్ళు కూడా మనకి గిఫ్ట్ తీసిస్తారు. సో, అందరికీ మనం స్పెషల్గా వెయిట్ చేసేది ఆ రోజే కదా చెల్లెళ్ళు అక్కలు కూడా. సో, అలానే వీళ్ళు కూడా వీళ్ళకి గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తున్నారనమాట రాఖీ కట్టిన తర్వాత. సో, బాగుండింది. చాలా మంత్స్ తర్వాత నేనైతే వెళ్ళడము బాగా ఫన్ ఉండింది అనమాట. కొంచెం బిజీ ఉండే నేను. దానివల్ల కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాను కానీ చాలా బాగుండింది. బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియోలో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ రాఖీస్ కట్టేదంతా కూడా ఉంటుందన్నమాట. కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూసేయండి. సో, నెల్లూరుది వచ్చేసరికి రాఖీ రోజు కాదనమాట. ఇది కొంచెం ముందు అరౌండ్ 7th వెళ్ళాం మేము. సో, ఆ రోజు సెలబ్రేషన్స్ ఇది ఒక రోజు ముందర. 8th మనకి వరలక్ష్మి వ్రతం, 9th రాఖీ కదా! సో, అలాగా. అండ్ ఈరోజు సండే అనమాట. సో, ఈ సండే రోజు మా సిస్టర్ వచ్చి మా హస్బెండ్కి రాఖీ అయితే కట్టేస్తోంది. సో, ఇది వచ్చేసరికి నేను ఒక 2-3 డేస్ కలిపి వ్లాగ్ అయితే మీకు చూపెడుతున్నాను. అండ్ మాల్పువా అని చెప్పి ఒక స్వీట్ ఉందన్నమాట. అది చేసుకొచ్చిన తను చాలా బాగుండింది అసలు. అందరం ఎంజాయ్ చేసాం. పునః పూజ కంప్లీట్ అయిపోయిన రోజు మనం కదిలిచ్చేస్తాం కదా దేవుణ్ణి దీపం పెట్టి. తర్వాత ఈవినింగ్ పొద్దుపోయే లోపలే దేవుడికి హారతి ఇచ్చి తీసుకెళ్ళి గూట్లో అయితే పెడతామన్నమాట. ఇదే ప్రాసెస్ అయితే. సో, అలాగా నేనైతే హారతి ఇచ్చేసి దేవుణ్ణి తీసుకెళ్ళి గూట్లో అయితే పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసరికి
వచ్చేసరికి ఒక 1 వీక్ అయితే గూట్లో పెట్టిన తర్వాత మంగళవారం, శుక్రవారం లేకుండా మనం తీసి దేవుడిని లోపల పెట్టేసుకుంటాము. రిమైనింగ్ మండపంలో ఉండేవన్నీ కూడా మనం తీసేయొచ్చు. ఆ బియ్యం వచ్చేసరికి ఏం చేస్తామంటే ఎయిదర్ చక్కెర పొంగల్ చేసుకుంటాం, లేదంటే అన్నంలా పెట్టుకుంటాం, లేదంటే ఉప్పు పొంగల్ చేసుకొని తినేయాలన్నమాట. దేవుడికి కింద వేసిన బియ్యం అలానే కలశం బియ్యం అనమాట. సో ఇదొచ్చేసరికి ఆ రోజు సండే రోజే ఈవినింగ్ నాకు పార్సెల్ వచ్చిందనమాట. మా తమ్ముడు నాకు రిటర్న్ గిఫ్ట్ అయితే పంపించాడు రాఖీ కట్టిన దానికి. ఇది వచ్చి కస్టమైజ్ చేయించాడంట. చాలా బాగుంది. ఇలా బెస్ట్ సిస్టర్ అని చెప్పి ఒక వాల్ పీస్ ఇది. బట్ ఒకటే ఏంటంటే ఫొటోస్ అయితే చిన్నగా అయిపోయాయి అనమాట. పాపం తను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే బాగా నచ్చింది. ఒక మెసేజ్ కూడా రాశాడు. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.